నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనిటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్, వేదశాస్త్ర పాఠ ఇన్స్ట్రక్టర్. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నాము. మైండ్ ఒక బ్యూటిఫుల్ మెషిన్. దాని గురించి ఎంత తెలుసుకుంటే, ఎంత అభ్యాసము చేస్తే అంత మంచిది. అంకెలు గుర్తుపెట్టుకోవాలి, నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి, టైం వేస్ట్ ఏం చేసుకుంటాం? అంత మెమరీ, నెంబర్లు గుర్తుపెట్టుకుని 1000 నెంబర్లు గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ రాసేది ఉందా ఏంటి? అది కాదు, దాని బిహైండ్ ఉన్న మ్యాజిక్ని కనిపెట్టండి. మైండ్తో ఏమేమి చెయ్యగలము, మైండ్ మనని బాధ పెట్టడానికి ట్రై చేస్తుంటే దాన్ని ఆపగలగడం, అది కదా మ్యాజిక్. నీకు ఎప్పటిదో పాత విషయం గుర్తుకొచ్చి అది నిన్ను బాధ పెట్టడానికి ట్రై చేస్తుంటే ఆ మైండ్ని, అరే అప్పుడెప్పుడో జరిగిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు బాధ పెడుతున్నావు నన్ను అని మైండ్ని పట్టుకొని మైండ్తో ఆడించడం. ఒక పాములాగా మైండ్ నిన్ను కాటేయబోతుంటే ఆ మైండ్ని తీసి పాములాగా ఇలా పక్కన పెట్టి అది పడగెత్తి కాటేయడానికి రెడీ ఉన్న దాంతో ఆడి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది చూసారా, అది కదా మజా. అది కదా మైండ్తో మనం ఆడాల్సిన గేమ్. అంతేగాని అయ్యో నా మైండ్ నన్ను బాధ పెట్టిందో, నా మనసులో నాకు బాధలు వచ్చేసాయో, నా మనసులో కష్టాలు వచ్చేసాయో అని ఎన్ని రోజులు బతికేస్తాం. అందుకని సూపర్ మైండ్ పవర్లో మేధాశక్తి గురించి నేర్పిస్తూ ఇలాంటి పాములాగా మన మైండ్లో ఆడిస్తుంటాయి చాలా. మన మైండే మనకు గుర్తు చేసి బాధ పెట్టి గుచ్చాలని చూస్తుంటుంది. మన ఇగో మనతో నాటకాలు ఆడుతుంది. అలాంటివన్నీ గుర్తించి పక్కకి జరిపి అభ్యాసము చేసి నీ మైండ్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం, వేర్ నువ్వు బ్లిస్ అండ్ హ్యాపీగా ఆనందంగా గడపడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇందులో 3 రకాల వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మన జీవితంలో పర, అపర, పరాపర అని 3 ఇంపార్టెంట్ ఫోర్సెస్ గురించి తెలుసుకుందాం. పర అంటే అల్టిమేట్ మేనిఫెస్టేషన్ స్ట్రెంగ్త్, యూనివర్సల్ పవరు, భగవంతుడు అని చెప్పేది, ఇది పర. అపర ఈజ్ రియల్గా ఈ పర్సెప్షన్లో సెన్షువల్ బాడీలో టచ్ చేసి చూసి తెలుసుకుని నేను వేరు భగవంతుడు వేరు అనే స్థితిలో ఉండడం అపర. పరాపర అని ఉంటుంది, రెండిటికి మధ్యలో ఇంటర్మీడియట్, వేర్ అటు పరమేశ్వరుడి యొక్క ఆర్ పరాశక్తి యొక్క శక్తి ప్లస్ ఈ మెటీరియల్ వరల్డ్లో మనకి కావలసిన దాని మధ్యలో ఉంటుంది పరాపర. ఇది మైండ్కి బాగా దగ్గరగా ఉంటుంది. ఎవరైతే దీన్ని కరెక్ట్గా పట్టుకోగలుగుతారో, ఎక్కడైనా కొంచెం టర్మినాలజీ అటు ఇటు అయి ఉండొచ్చు, బట్ కాన్సెప్ట్ పట్టండి. దట్ పరా ఈజ్ హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ భగవాన్, అపరా ఈజ్ ద లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ దిస్ మెటీరియలిస్టిక్ మేనిఫెస్టేషన్. ఆ మధ్యలో ఉంటుంది పరాపర, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ నియర్ టు మైండ్. ఈ మైండ్లో నువ్వు ఏది కావాలనుకుంటే అది మేనిఫెస్ట్ చేసి దింపుకోవడానికి, అటు మేనిఫెస్టేషన్ మెటీరియల్లోనే కాదు, అటు హయ్యర్ కాన్షియస్నెస్కి వెళ్ళడానికి, పరా సైడ్కి వెళ్ళడానికి కూడా ఈ పరాపర అనే ఉపయోగపడుతుంది ఈజ్ ద పాయింట్. ఓకే, అయితే దీన్ని మనం తెలుసుకోవడానికి సూపర్ మైండ్ పవర్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. లేదనుకుంటే జనరల్గా ప్రయత్నం చేసుకోవాలనుకుంటే, ఎప్పుడైనా నీకు కావలసినది ఏంటి, మీకు కావలసినది ఏంటి, మీకు రావడానికి ఇవ్వవలసిన ఆ ఫోర్స్ ఏంటి. మళ్ళీ చెప్తానన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఏదో కావాలనిపిస్తుంది, మెటీరియలిస్టిక్గా డబ్బులు కావాలి, కారు కావాలి, పేరు కావాలి, పెళ్ళి కావాలి, ఇట్లా వాట్ ఎవర్. కావలసినది ఏంటి, అది ఇవ్వాల్సినది ఎవరు అనే దగ్గరికి వెళ్ళండి. మీరున్న స్థితి నుంచి ఆ ఇవ్వాల్సినది ఎవరో దగ్గరికి వెళితే రావాల్సినది మనకి ఈజీగా వస్తుంది. ఎవరో ఇట్లాగే చెప్తే ఏంటో సార్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు అన్నాడు. అందుకని మళ్ళీ చెప్తాను. మన జీవితంలో మనము ఏదో కావాలని కోరుకుంటాం, డిజైర్స్ ఉండాలి. ధర్మార్థ కామ్య మోక్షములలో నీకు కామం ఉండాలి, కోరిక ఉండాలి, తీర్చుకోవాలి. దాని తర్వాతే మోక్షం వైపుకి వెళ్ళాలి. ఏమీ తీరకుండా మోక్షం రాదు. ఈ 3 బాక్సులు టిక్కులు కొట్టాకే అటు వెళ్ళాలి. కోరిక న్యాచురల్గా వదిలి వెళ్ళిపోవాలి. అప్పుడు భగవంతుడు అనే కోరిక పెరగాలి. ఆ కోరికని, భగవంతుడు అనే కోరికని కూడా ఒక్కసారి లయం చేసేసుకుని ఇంకా నాకు ఏ కోరికలు లేవు అనే స్థితికి వెళ్ళాలి. వెళ్ళే ముందు పరాపర అనే మైండ్ జోన్లో ఉంటూ మనకి కావలసిన అపర అంటే మెటీరియలిస్టిక్ వాట్ ఎవర్, దాని నుంచి పరాశక్తి దగ్గర నుంచి కావాల్సినవి మనం మేనిఫెస్ట్ చేసుకుని తెచ్చుకోవాలి. దీనికే
మైండ్ బాగా డిస్టర్బ్డ్ బీటా వేవ్స్లో ఉండి మైండ్ అంతా కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. మనము చేయాల్సిందంతా ఆల్ఫా కానీ తీటా కానీ వేవ్స్లోకి వెళ్ళాలి. మైండ్ ఎప్పుడైతే ఆ అలజడి తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ శక్తి నుంచి పరాశక్తి వైపుకు అడుగులు వేస్తాం. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, కొన్ని శివాలయాలు ఉంటాయి, కొన్ని విష్ణు ఆలయాలు ఉంటాయి, కొన్ని క్షేత్రాలు ప్రాంతాలు ఉంటాయి. అవి ఎంత ప్రశాంతంగా ఉంటాయో. అసలు ఈ కొండ మీద వరకు వెళ్ళి దేవుడు అక్కడ ఎందుకు కూర్చుని ఉన్నాడు అని అనిపిస్తుంది మనకి. ఆ లో వైబ్రేటరీ మైండ్ జోన్లో ద ఆల్ఫా అండ్ తీటా వేవ్స్ ఉన్న చోట మేనిఫెస్టేషన్ తొందరగా జరుగుతుంది అంటారు. వెరీ ప్రొఫౌండ్. దీన్ని అక్కడ కొండ మీదకి వెళ్ళైతే అనవసరం లేదు, ఇక్కడ కూడా తెచ్చుకోవచ్చు, ఇక్కడ కూడా సాధించుకోవచ్చు. అదే పరా అపరా అంటారు. సో పరా అపరా అని 2 రకాలు ఉంటాయి. పరాపరా అని మన మైండ్ మనని నడిపిస్తూ ఉంటుంది. నీకు అపరలోకంలో ఏం కావాలన్నా పరాశక్తి ఆర్ పరా నుంచి మనకు కావాల్సిన ఎనర్జీ రావాలి. అది రావాలి అంటే నీ మైండ్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ఆల్ఫా అండ్ తీటా స్టేజ్. ఈ ఆల్ఫా అండ్ తీటా స్టేట్కి వెళ్ళాలి అంటే ఇదేమి అబ్బో అసలు ఇవన్నీ ఏమేమిటో మాకు తెలియనివి అని అనుకోవద్దు. అసలు సైలెంట్గా మైండ్ని నోర్మై అని చెప్పి కూర్చోబెట్టడమే. అంతే ఈ ప్రాక్టీస్ అంతా. ఎన్ని వచ్చినా, మేము ఎన్ని కోర్సులు చెప్పినా, మేము ఎంత మీకు సాధన నేర్పిస్తున్నా, అల్టిమేట్లీ మీరు చేరాల్సిన స్థితి అది. దట్ నీ మైండ్ అని పక్కన కూర్చోవాలి. ఆ పాము లోపల నుంచి నిన్ను వాడిట్లా అన్నాడు, వీడిట్లా అన్నాడు, నా లైఫ్ ఏంటి, నా కష్టాలు ఏంటి, ఇన్నెందుకు ఉన్నాయి, నాకెందుకు అన్యాయం చేశాడు దేవుడు, ఇవన్నీ వాగుతూ ఉంటాయి, నిన్ను కాటేస్తూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టి నువ్వు అలా నించుంటే ఆటోమేటిక్గా ఆ సైలెన్స్, మీరు ఎప్పుడైనా చూసారా, మెడలో పామలా పక్కన నించుని ఉంటుంది. దట్ ఈజ్ యువర్ మైండ్స్ ఈగో విచ్ సేస్ సో మెనీ థింగ్స్. వాటిని అట్లా పక్కన పెట్టి నువ్వు ఎప్పుడైతే ఆల్ఫా అండ్ థీటా స్టేట్లోకి వెళతావో ఆటోమేటిక్గా నీకు పరా నుంచి శక్తి విత్డ్రా అయ్యి నీకు అపరలో కావాల్సినవన్నీ జరుగుతాయి. అప్పుడు నువ్వు ఇది కావాలి, అది కావాలి, దేవుడా నాకు ఇది వస్తే చంపలేసుకుంటా, మెట్లు చుట్టూ తిరుగుతాయి, ఏముండవు. డైరెక్ట్ ఎంట్రీ. అది వెళ్ళడానికి మీకు నమ్మకంగా ఏదో ఒక దాని మీద గురి కుదరాలి కదా. అక్కడే మనకు అన్ని రకాల మంత్రములు, సిద్ధులు, శక్తులు ఇవన్నీ వస్తాయి. నీ మనసు ఎప్పుడైతే ఒక చోట ఇమిడి కూర్చుంటుందో దేర్ సిద్ధి అనే గేట్ ఓపెన్ అవుతుంది. ఆ సిద్ధిలో అనుకున్నవి రావడము, అనిమ, లగిమ, గరిమ, మహిమ, ప్రాకామ్య, ఈశత్వ, ఇట్లా చాలా వస్తాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సిద్ధులు కూడా మనని ట్రాప్ చేయడానికే వస్తాయి. వాటిని మనం కంట్రోల్ చేయకపోతే ఫస్ట్ సిద్ధి ఏమొస్తుంది తెలుసా మీకు? ఎప్పుడైనా సాధన చేస్తుంటే ఫస్ట్ వచ్చే సిద్ధి జనాకర్షణ. నెక్స్ట్ వచ్చేసి ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో తెలుసుకునే ఒక ప్రక్రియ. మేము సాధన చేస్తున్నప్పుడు ఫస్ట్ వస్తాయి మనకి. రాగానే ముందు జనాలు ఆకర్షించగానే ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు చూడండి, చాలామంది చాలా గొప్ప మనిషి, చాలా మంచి మనిషి అనగానే ఏదో ఒక స్కాండల్లో పడిపోతారు. ఎందుకు? అట్రాక్షన్ అనే ఒక మాయ పడుతుంది మనని. నెక్స్ట్ వచ్చేసి అవతల వాడి మైండ్లో ఏముందో తెలుసుకుని నాకు అన్నీ తెలిసిపోతాయి, నన్ను మించినవాడు లేడు, నన్ను మించిన గురువు లేడు అనుకుంటాం. అక్కడ ఇరుక్కుపోతారు. సో అందుకని ఇవన్నీ కూడా మైండ్లో ఆడే పాములు అని తెలుసుకుని వాటిని అపరాలోకానికి వదిలి మనం పరాలోకము యొక్క ప్రయత్నానికి వెడితే మనకిది మణిద్వీప వర్ణనలో చెప్తారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందరూ కూడా తెలుసుకోవాలి దట్ మన లైఫ్ ఎప్పుడు కూడా ఈ మైండ్ జోన్ నుంచి పరాశక్తి జోన్కి వెళ్ళాలి. ఆ పరా అనే శక్తి వైపుకు వెళితే ఆటోమేటిక్గా నీ లైఫ్లో మేనిఫెస్ట్ అవ్వాల్సినవి వచ్చేస్తూ ఉంటాయి. నేను చెప్పింది ఆలోచించండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ థియరీ. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కానీ పాయింట్ అయితే మీరు క్యాచ్ చేశారనుకుంటున్నాను. ఇది తెలుసుకుని మైండ్ని ఎంత వాగడం ఆఫ్ చేసి ఎంత సైలెంట్ చేస్తారో మీ లైఫ్లో అన్ని మేనిఫెస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి. ఇది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. అందులోనూ మనకి క్లాస్ స్టార్ట్ అవ్వబోతోంది ఈ మంత్ జూన్ 29 టు జూలై 5 వరకు 7 days వండర్ఫుల్ వర్క్షాప్ సూపర్ మైండ్ పవర్ గురించి.
ఒక 10 లాంగ్ అవర్స్ మీకు మంచి సెషన్ తీసుకుంటాను. అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తారు మన వాళ్ళు, జాయిన్ అవ్వచ్చు. అండ్ ఓపిక ఉండి ఇంట్రెస్ట్ ఉండి సాధన చేసుకునేటట్టయితేనే మీ డబ్బులు వేస్ట్ చేసుకోండి, లేకపోతే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయొద్దు.